హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ గురుకుల అడ్మిషన్ నోటిఫికేషన్ 2025 సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. మీ పిల్లలు కానీ ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న, ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న మీ పిల్లలందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్ అనమాట. మీరు 6వ తరగతిలో ఇంగ్లీష్ మీడియంలో ఒక రెసిడెన్షియల్ పాఠశాలలో చదివించాలని ఎదురు చూస్తున్నా, లేదా మీ పిల్లల్ని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ కాలేజ్లో జాయిన్ చేయాలి అని ఎదురు చూస్తున్నా మీ అందరికి కూడా నిజంగా ఒక చక్కటి అవకాశం అన్నమాట. మరి ఈ నోటిఫికేషన్ అంబేద్కర్ గురుకుల నోటిఫికేషన్స్కి మీరు ఏ విధంగా అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఏంటి, ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, తెలుగు మీడియంలో ఉంటుందా, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా, అంతేకాకుండా ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్కు ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క అంబేద్కర్ గురుకుల నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ఈ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు కూడా క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. అంబేద్కర్ గురుకుల నోటిఫికేషన్ 2025 సంబంధించి పీడిఎఫ్ కానీ ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ మనకు ఇప్పటికే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయితే అయ్యింది. 5వ తరగతికైనా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కైనా, ఐఐటి నీట్ కోచింగ్ వాళ్ళకైనా సరే మనకు ఫిబ్రవరి 7వ తేదీ నుంచే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది. చూసుకోవచ్చు. మార్చి 6, 2025 వరకు స్వీకరించబడతాయి అని చెప్పడం జరిగింది. ఇక్కడ డీటెయిల్గా వాళ్ళ డేట్లు కూడా మెన్షన్ చేశారు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మరి హాల్ టికెట్లు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. చూసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా అడ్మిట్ కార్డ్ అయితే ఏప్రిల్ 1వ తేదీ మీరు ఉదయం 10 గంటల నుంచే మనకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఆన్లైన్లో. అప్పటి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. నెక్స్ట్ ఎగ్జామ్ తీసుకున్నట్టయితే 5వ తరగతి వాళ్ళకైతే ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల లోపల ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ జూనియర్ ఇంటర్మీడియట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏప్రిల్ 6వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 4:30 మధ్యలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఐఐటి మెడికల్ కోచింగ్ సెంటర్లో ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్ష చూస్తున్నట్టయితే ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే అర్హత ప్రమాణాలు చూసుకున్నట్టయితే 5వ తరగతి ప్రవేశానికైనా, జూనియర్ ఇంటర్లో ప్రవేశానికైనా పేరెంటల్ ఇన్కమ్ అనేది 1 లక్ష రూపాయలు ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే 5వ తరగతి ప్రవేశానికైతే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి 2012, 31 ఆగస్ట్ 2016 మధ్య వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలని చెప్తున్నారు. అలాగే ఇంటర్మీడియట్ ప్రవేశానికైతే వాళ్ళకు 17 సంవత్సరాలు మించకూడదు, 31 ఆగస్ట్ 2025 నాటికి అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళకైతే వాళ్ళు ఎవరైనా 10వ తరగతి హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు చూడండి, ఎస్డబ్ల్యూ హాస్టల్లో, అలాంటి వాళ్ళకు 1 సంవత్సరం సడలింపు ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ 5వ తరగతి వాళ్ళకైతే ఓసీ, బీసీ, ఎస్సీ, కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటే బీసీసీ విద్యార్థుల కోసం సెప్టెంబర్ 1, 2014 మరియు 31 ఆగస్ట్ 2016 మధ్య ఉండాలి. అంటే ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళు, కన్వర్టెడ్ క్రిస్టియన్కి సంబంధించి వాళ్ళు ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉండాలి. 5వ తరగతి అడ్మిషన్ పొందాలంటే మీ పిల్లలు ఈ అడ్మిషన్ కావాలంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలోనే మీ పిల్లలు పుట్టి ఉండాలనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. 2023-24లో 3rd క్లాస్ అంటే 3వ క్లాస్ చదువుతూ ఉండాలి. 2024-25లో 4th క్లాస్ చదువుతుండాలి అకాడమిక్ ఇయర్లో అనేది క్లియర్గా చెప్తున్నారు. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ కోసం చూస్తున్నటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఈ 2025లో మీరు ఎస్ఎస్సి బోర్డు కండక్ట్ చేసే ఎగ్జామ్ అయితే రాస్తూ ఉండాలి. రెగ్యులర్లో మీరు 10th క్లాస్ చదువుతున్నటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని క్లియర్గా చెప్తున్నారు. నెక్స్ట్ రిజర్వేషన్ కానీ చూసుకున్నట్టయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాలో ఎస్సీకి సంబంధించి 75% రిజర్వేషన్, బీసీసీ అంటే క్రైస్తవులుగా మతం మార్చుకున్న వాళ్ళకైతే 12% రిజర్వేషను, ఎస్టీకి అయితే 6% రిజర్వేషను, బీసీ సంబంధించి 5% రిజర్వేషన్, ఇతరులకైతే 2% రిజర్వ్ సీట్లు చేయబడ్డాయి అని చెప్తున్నారు. 15% సీట్లు అయితే ప్రత్యేక కేటగిరీ కింద రిజర్వ్ చేయబడ్డాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ వికలాంగులకు 30% సీట్లు కేటాయించబడ్డాయి అని చెప్తున్నారు. ఏ కేటగిరీలో కూడా సీట్లు భర్తీ కాకపోతే పూర్తిగా ఎస్సీ కేటగిరీ విద్యార్థులకే సీట్లు పడతాయి అని చెప్తున్నారు. అలాగే ప్రతి కేటగిరీలో 3% సీట్లు అనేవి సఫాయి కర్మచారి విద్యార్థులకే రిజర్వ్ చేయబడ్డాయి అని చెప్తున్నారు. స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 3% సీట్లు రిజర్వ్ చేయబడతాయి అని చెప్తున్నారు. స్పోర్ట్స్ ఉన్నటువంటి వాళ్ళైతే క్లియర్గా ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తారో ఏపీ ప్రభుత్వం గుర్తించబడిన అంతర్జాతీయ ఈవెంట్లు అని ఇచ్చారు. ఈ ఈవెంట్లో మీరు పార్టిసిపేట్ చేసి ఉన్నట్టయితే మాత్రమే స్పోర్ట్స్ కేటగిరీ కింద మీకు 3% రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది, లేకపోతే ఉండదన్నమాట. దరఖాస్తులు ఎలా చేయాలి?
సో పూర్తిగా మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మనకు ఫిబ్రవరి 7 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయితే అయింది. మార్చి 6వ తేదీ లోపల మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి, దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎటువంటి మార్పులు చేయలేరు అని చెప్పారు. సో అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా అప్లికేషన్ అయితే పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ చూడండి, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అన్నారు. 5వ తరగతికి సంబంధించి తెలుగు పేపర్ నుంచి అంటే తెలుగు సబ్జెక్ట్ నుంచి మనకు 10 ప్రశ్నలు ఉంటాయి, 10 మార్కులు. ఇంగ్లీష్ నుంచి 10 ప్రశ్నలకు 10 మార్కులు. గణితం నుంచి 15 క్వశ్చన్లకు గాను 15 మార్కులు. ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి 15 ప్రశ్నలు ఉంటాయి, 15 మార్కులు. టోటల్గా 50 మార్కులకు గాను ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. పూర్తిగా 50 మార్కులకు 2 గంటల సమయం అయితే ఇస్తారు. ఇక్కడ 4వ తరగతి యొక్క పుస్తకాలు చదివితే ఈ యొక్క సబ్జెక్ట్ మొత్తం కవర్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు అనమాట. మనకు ఎగ్జామ్ అనేది ఇంగ్లీషు మరియు తెలుగు మీడియంలో కూడా ఉంటుంది అని కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఓఎంఆర్ షీట్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ నలుపు లేదా నీలం బాల్ పాయింట్ పెన్తోనే నింపాలి, పెన్సిల్ వాడకూడదు అని కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ఇంటర్మీడియట్కి సంబంధించి పరీక్ష యొక్క విధానాన్ని చూసినట్టయితే ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మ్యాథ్స్ నుంచి 15 మార్కులు, ఫిజికల్ సైన్స్ నుంచి 15, బయాలజీ 15 మార్కులు, సామాజిక అధ్యయనాలు 10, ఇంగ్లీష్ నుంచి 15, లాజికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ నుంచి 30. టోటల్గా 100 ప్రశ్నలకు గాను 100 మార్కులు ఇక్కడ కేటాయించడం జరిగింది. టోటల్గా 2 hours 30 minutes టైం అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పూర్తిగా 10th స్టాండర్డ్ సిలబస్ అనమాట. 10వ తరగతికి సంబంధించి ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో అవన్నీ చదివితే సరిపోతుంది అని చెప్తున్నారు. ఇక్కడ 5వ తరగతి పిల్లలకైతే నెగిటివ్ మార్క్స్ ఉండవు. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. మీరు 4 తప్పులు పెట్టినట్టయితే రైట్ అయినటువంటి దాంట్లో నుంచి 1 మార్కు తీసివేస్తుంది. అంటే 1/4 నెగిటివ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ప్రశ్న పత్రాన్ని చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ మీడియంలోనూ ఉంటుంది, తెలుగు మీడియంలోనూ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్ ద్వారానే జరుగుతుంది. నలుపు లేదా నీలం బాల్ పాయింట్ పెన్నుతోనే నింపాల్సి ఉంటుంది, పెన్సిల్ వాడకూడదు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఐఐటి అలాగే నీట్ కోచింగ్ సెంటర్ల కోసం పరీక్ష సరళి ఏ విధంగా ఉంటుందని చూస్తే వీళ్ళకు కూడా అబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకు 3 hours ఉంటుంది టైము. ఇక్కడ మరి చూసుకోవచ్చు, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, ఎస్ఎస్సి ప్రామాణికంగా ఉంటుంది అని చెప్తున్నారు. ప్రశ్నాపత్రం మాత్రం పూర్తిగా వీళ్ళకు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది, తెలుగు మీడియంలో ఉండదు. ఎంపిక విధానం రిజర్వేషన్ నిబంధనలకు లోబడి ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించబడతాయి అని క్లియర్గా చెప్తున్నారు. అలాగే అడ్మిషన్ సమయంలో కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కానీ చూసినట్టయితే 5th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4th క్లాస్కి సంబంధించినటువంటి రికార్డ్ షీట్, స్టడీ సర్టిఫికేట్ అనేది తీసుకొని రావాలి. జూనియర్ ఇంటర్మీడియట్లో అయితే 10వ తరగతి పాస్ సర్టిఫికేట్ అనేది తీసుకొని రావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే టీసీ, అంతేకాకుండా అడ్మిషన్ కోసం సంబంధిత సర్టిఫికేట్లు అనేది జత చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా వేరే రిజర్వేషన్స్ ఏమైనా ఉన్నా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకొని రావాలి. అలాగే ఇతర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కు సమాచారం అయితే అందిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ మొబైల్ నెంబర్ అనేది ఈ అడ్మిషన్ అయ్యే వరకు చేంజ్ చేసుకోకూడదు అనమాట. సో ఇదండి ఓవరాల్గా అంబేద్కర్ గురుకుల నోటిఫికేషన్ 2025 అడ్మిషన్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.